చాలామంది ఏం చేస్తారంటే జ్ఞాపకశక్తి మందులున్నాయా డాక్టర్ గారు అని వస్తారు. అవును. జ్ఞాపకశక్తి మందులంటూ పెద్దగా ఏమి ఉండవండి. కాకపోతే ఏం చేస్తామంటే, ఈ నెయ్యి అనేదైతే ఉంటుందో, ఘీ అనేది ఉంటుంది, ఆవు నెయ్యి అవి ఇవ్వడం వల్ల మనకు మైండ్ యొక్క యాక్టివిటీస్ పెరుగుతాయి. ముఖ్యంగా మిడ్ బ్రెయిన్‌లో యాక్టివిటీస్ బాగా పెరుగుతాయి అకార్డింగ్ టు ఆయుర్వేద. ఓకే. అది రసాయనంగా పనిచేస్తుందనమాట. ముఖ్యంగా మేధ్య రసాయనంగా పనిచేస్తుంది. మేధ్యం అంటే మేధస్సుని పెంచేటువంటి రసాయనం. మేధస్సుని ఇంకా పవర్‌ఫుల్‌గా చేసేటువంటి రసాయనం అనమాట. ఓకే. దాని మీద బాగా పనిచేస్తుంది కాబట్టి పిల్లలకు ఆ పర్టిక్యులర్ అంటే మేము ముఖ్యంగా మేధ్య రసాయనాలన్నీ కూడా ఘీలోనే చేస్తాం. ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి అన్ని ఫార్ములాస్ కూడా ఘీలోనే చేస్తారు. ఆవు ఎందుకంటే నెయ్యిలో. ఆవు నెయ్యి, అదర్వైజ్ లిపిడ్స్. ఎందుకంటే మనకు బ్రెయిన్‌లో ఆ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఒకటి ఉంటుందన్నమాట. బ్రెయిన్‌కిను బ్లడ్‌కి మధ్యలో మనం ఇచ్చినటువంటి నెయ్యి మందేదైతే ఉంటుందో అక్కడి వరకు వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ బ్రెయిన్‌లోకి రీచ్ అవ్వాలి. ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్‌ని క్రాస్ చేసి లోపలికి తీసుకెళ్ళగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది ఒకే ఒకటి ఏంటంటే లిపిడ్ అనమాట. లిపిడ్ అంటే కొవ్వు పదార్థాలు. అందుకని మనము ఘీలో చేస్తాం. దాంట్లో